పంజాబ్, హర్యానా, ఢిల్లీ పొల్యూషన్కి కారణమా? ఈ ప్రశ్న నన్ను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకు ఏంటి అని రీసెర్చ్ చేయగా నాకు తెలిసిన విషయం ఏమిటంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైస్ ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించేవారు. ఎందుకంటే అక్కడ భూమి చాలా సారవంతమైనది. సో పంట కోత కోసిన తర్వాత అక్కడ గడ్డిని వారు కొంతవరకు పశువులకు యూజ్ చేసేవారు. మిగతా గడ్డిని ఏం చేయాలో తెలియక వారు వాటిని కాల్చేసేవారు. అలా కాల్చడం వల్ల అక్కడ ఉన్న ఎయిర్ పొల్యూటెడ్గా మారేది. అండ్ అది వింటర్ సమయం కావడం వల్ల అక్కడ ఉన్న గాలి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో నుంచి ఢిల్లీ వైపుకి వీచేది. సో ఈ పొల్యూటెడ్ ఎయిర్ అంతా ఢిల్లీకి వెళ్ళేది. సో అండ్ అదే సమయంలో ఢిల్లీలో గాలి ప్రవాహం తక్కువగా ఉండడం అండ్ టెంపరేచర్ కూడా తక్కువగా ఉండడం వల్ల ఈ పొల్యూటెడ్ ఎయిర్ గ్రౌండ్ లెవెల్లోనే ఉండిపోయేది. అక్కడ ఉన్న ప్రజలు ఆ గాలిని పీల్చుకోవడం వల్ల అనారోగ్య పాలయ్యేవారు. ఇందువల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాల్చే గడ్డి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయ్యింది. అలానే ఢిల్లీలో AQI 500 కంటే ఎక్కువే ఉండేది. AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో ఇది 0 to 50 ఉంటే గుడ్ అని, 51 to 100 ఉంటే మోడరేట్ అని. అలాంటిది 500 పైన ఉందంటే అది ఎంత డేంజరస్ మీ ఊహకే వదిలేస్తున్నా.